గత ఎపిసోడ్లో రా అనే ఆ నిశ్శబ్ద సామ్రాజ్యం ఎలా పుట్టిందో, ఆ చీకటి ప్రపంచంలోకి ఏజెంట్లు ఎలా వెళ్తారో చెప్పుకున్నాం కదా. ఇక అసలు సిసలైన యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం చెప్పుకోబోయేవి రెండు ఆపరేషన్లు. ఒకటి, రక్తం చుక్క చిందించకుండా ఒక దేశాన్ని గెలిచిన మైండ్ గేమ్. రెండోది, శత్రువు ఇంట్లోకి దూరు జుట్టు పట్టుకొని లాగి వాళ్ళు బాంబు తయారు చేస్తున్నారని ప్రపంచానికి నిరూపించిన అసాధారణ గూఢాచార్య కథ. సిక్కిం విలీనంలో రక్తం చిందించకుండా సామ్రాజ్యాన్ని గెలిచారు. ఇవాళ మనం హ్యాపీగా టూరిజం ఎంజాయ్ చేసే సిక్కిం 1970ల దాకా భారతదేశంలో భాగం కాదు. అవును, మీరు విన్నది నిజమే. అది ఒక స్వతంత్ర దేశం. అక్కడ చోగ్యాల్ వంశపు రాజుల పాలన ఉండేది. మన పక్కనే ఉన్న చిన్న దేశం. మరి అలాంటి దేశం ఉన్నట్లుండి ఇండియా మ్యాప్లోకి ఎలా వచ్చింది? దీని వెనుక ఉంది మన భారతీయ జేమ్స్ బాండ్ రామేశ్వరనాథ్ కౌ మాస్టర్ ప్లాన్. ఒక్కసారి మ్యాప్ని జాగ్రత్తగా గమనించండి. సిక్కింకి సరిగ్గా తూర్పున చైనా ఉంది. అప్పట్లో చైనా కన్ను సిక్కిం మీద పడింది. టిబెట్ను మింగేసినట్లే సిక్కింను కూడా ఆక్రమించుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఒకవేళ చైనా గనక సిక్కింను ఆక్రమిస్తే మన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశంతో కలిపే ఒక చిన్న దారుంది. దాన్ని సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్, కోడిమెడ అంటారు. చైనా సిక్కింలో కూర్చుంటే మన దేశ భద్రతకి అదొక పెద్ద ముప్పు. మన మెడ మీద చైనా కత్తి పెట్టినట్లే. అప్పుడు రంగంలోకి దిగారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె ఆర్ఎన్ కావ్ గారిని పిలిచి ఒకే ఒక్క మాట చెప్పారు: ఎలాంటి యుద్ధం జరగకూడదు. అంతర్జాతీయంగా చైనాకి కానీ అమెరికాకి కానీ అనుమానం రాకూడదు. కానీ సిక్కిం భారత్లో భాగం కావాలి. టైం లేదు, యూ మే ప్రొసీడ్ అంటూ రాకి ఆదేశాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ఆర్డర్ ఇచ్చిందే తడువుగా రా తన మైండ్ గేమ్ని స్టార్ట్ చేసింది. ఇక్కడ వేరే దేశం అయితే ఏం చేస్తుంది? తుపాకులు పట్టుకొని సైన్యాన్ని పంపుతుంది, యుద్ధం చేస్తుంది. కానీ డ్రా స్టైల్ వేరు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎటూ నష్టం జరగని ఒక ప్లాన్ని గీశారు. మొదటి అడుగు, సిక్కిం ప్రజల్లో రాచరికంపై, ఆ రాజుగారి పద్ధతులపై ఉన్న అసంతృప్తిని రా ఏజెంట్స్ పసిగట్టారు. అక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యం కావాలి, రాజు పాలన పోవాలనే ఒక కోరికుంది. ఆ కోరికకు తెర వెనుక నుంచి రా నెయ్యి పోసింది. రెండో అడుగు, అక్కడ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న స్థానిక నాయకులను ఏకం చేశారు. వాళ్లకు కావాల్సిన వ్యూహాల్ని, సపోర్ట్ని రహస్యంగా అందించారు. దేశంలో రాజుకు వ్యతిరేకంగా ప్రజా విప్లవం వచ్చేలా చేశారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. మూడో అడుగు, చైనాకి చెక్. ఒక పక్క దేశం లోపల అలుచడులు జరుగుతూ ఉంటే చైనా సైన్యం సిక్కింలోకి దూరటానికి ప్రయత్నించింది. కానీ సరిహద్దుల్లో కాపు కాసిన మన రా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం చైనా కదలికల్ని ముందే పసిగట్టి ఇండియన్ ఆర్మీ సాయంతో వాళ్ళు అడుగు కూడా ముందుకు వేయకుండా మైండ్ బ్లాంక్ చేసింది. రాజుగారికి ఊపిరాడలేదు. ఒక పక్క ప్రజలు తిరగబడుతున్నారు, మరో పక్క చైనా సాయం అందటం లేదు. 1974లో సిక్కిం అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక తీర్మానం చేశారు: మాకు ఈ రాచరికం వద్దు, మేము భారతదేశంలో కలిసిపోతామని. ఆ తర్వాత 1975లో ప్రజలందరితో ఓటింగ్ జరిపించారు. మీరు నమ్ముతారో లేదో, 97% కంటే ఎక్కువ మంది సిక్కిం ప్రజలు భారత్లో విలీనానికే జై కొట్టారు. ఒక్క రక్తం చుక్క చిందించకుండా, ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా, అంతర్జాతీయ సమాజానికి కనీసం అనుమానం కూడా రాకుండా ఒక దేశాన్ని భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనం చేసిన చరిత్ర మన డ్రా సొంతం. ఇది కదా అసలైన గూఢాచార్యం అంటే. ఇది మన వాళ్ళ పవర్. ఇక ఆపరేషన్ కహూటా కథ వింటే మీ ఒంటి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గుండెల్లో ఒక రకమైన ఆవేశం, బాధ రెండూ వస్తాయి. ఇది 1970ల చివరిలో జరిగిన కథ. పాకిస్తాన్ భారత్తో నేరుగా యుద్ధం చేసి గెలవలేమని డిసైడ్ అయిపోయింది. అందుకే వాళ్ళు తెర వెనుక ఒక కుట్రకి తెరలేపారు. ఎలాగైనా సరే రహస్యంగా అణుబాంబు తయారు చేయాలి, భారత్ను ముక్కలు చేయాలని ప్లాన్ చేశారు. దీనికోసం వాళ్ళు ఇస్లామాబాద్కు దగ్గరలో కహూటా అనే ఒక కొండల ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఒక సైంటిఫిక్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్ చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉందంటే ఒక్క పిట్ట కూడా లోపలికి వెళ్ళలేదు. అక్కడ అసలు ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏ గూఢాచారి సంస్థకు తెలీదు. అమెరికా సిఐఏకి తెలీదు, ఇజ్రాయెల్ మొసాద్కు తెలీదు. కానీ మన రా కన్ను దాని మీద పడింది. పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తుందని మనకి అనుమానం ఉంది, కానీ అంతర్జాతీయంగా దాన్ని నిరూపించాలంటే పక్కా ప్రూఫ్ కావాలి.
ల్యాబ్ లోపలికి వెళ్ళటం అసాధ్యం. మరి ప్రూఫ్ ఎలా సంపాదించాలి? ఇక్కడే రా ఏజెంట్ వాడిన బ్రెయిన్ గూఢాచార్య చరిత్రలోనే ఒక అద్భుతం. ఆ కహూటా ల్యాబ్ బౌండరీ అవతల, అంటే ఆ సైన్స్ ల్యాబ్ దాటి కొంచెం ముందుకొస్తే అక్కడ ఒక చిన్న బార్బర్ షాప్ ఉంది. ఆ ల్యాబ్లో పనిచేసే టాప్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే మిలిటరీ ఆఫీసర్స్ జుట్టు కత్తిరించుకోవటానికి ఆ షాప్కే వచ్చేవాళ్ళు. మన రా ఏజెంట్ ఏం చేశారో తెలుసా? ప్రాణాలకు తెగించి పాకిస్తానీయుడిగా మారి ఆ సెలూన్ యజమానిని మచ్చిక చేసుకున్నాడు. రా ఏజెంటే అక్కడ పనివాడిగా చేరాడు. ఆ సైంటిస్టులు వచ్చి జుట్టు కత్తిరించుకొని వెళ్ళిపోయాక కింద పడ్డ వాళ్ళ వెంట్రుకల్ని మన ఏజెంట్ రహస్యంగా చాలా జాగ్రత్తగా సేకరించాడు. వెంట్రుకలు ఎందుకు అనుకుంటున్నారా? ఎవరైనా సరే రేడియేషన్ వాతావరణంలో, అంటే అణు ల్యాబ్లో పనిచేస్తూ ఉంటే ఆ రేడియేషన్ కణాలు వాళ్ళ జుట్టులో, గోళ్లల్లో చేరిపోతాయి. మన ఏజెంట్ ఆ వెంట్రుకల్ని ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ బార్డర్ దాటించి ఇండియాకి పంపాడు. ఇండియాలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ల్యాబ్లో ఆ వెంట్రుకల్ని టెస్ట్ చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం బయటపడింది. ఆ వెంట్రుకల్లో హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఆనవాళ్లు దొరికాయి. అంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా అణుబాంబు తయారు చేస్తున్నారని 100కి 100 పాళ్ళు ప్రపంచానికి చూపించగలిగే ప్రూఫ్ మన రా సాధించింది. ఒక చిన్న వెంట్రుక ముక్కతో పాకిస్తాన్ అణు రహస్యాన్ని బట్టబయలు చేసింది మన రా. కానీ కథ సుఖాంతం కాలేదండి. ఈ ఆపరేషన్ వింటే ఎంత గర్వంగా అనిపిస్తుందో, దీని ముగింపు వింటే అంత బాధ అనిపిస్తుంది. మన దేశ రాజకీయాల్లో జరిగిన ఒక ఘోర తప్పిదం మన వీరుల ప్రాణాలను బలి తీసుకుంది. 1977లో భారతదేశంలో ప్రభుత్వం మారింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకి ఈ రా ఆపరేషన్స్ మీద పెద్దగా అవగాహన లేదు. పైగా పాకిస్తాన్తో శాంతి చర్చలు జరపాలని ఆయన ఆశపడ్డారు. ఒకరోజు పాకిస్తాన్ అధ్యక్షుడు జియావుల్ హక్తో మొరార్జీ దేశాయ్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. ఆ సంభాషణలో దేశాయ్ నోరు జారారట. ఆయన ఏమన్నారంటే, జియా, మీరు కహూటాలో రహస్యంగా ఏం చేస్తున్నారో మాకు తెలుసు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని క్యాజువల్గా అనేశారట. అంతే, అవతల పక్క ఉన్న జియావుల్ హక్ గుండె ఆగినంత పని అయ్యింది. ఫోన్ పెట్టేసి వణికిపోయారు. తమ రహస్యం ఇండియాకి ఎలా తెలిసింది? తమ ఇంట్లోనే ఎవరో గూఢాచారు ఉన్నాడని అలర్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహిస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. కహూటా చుట్టుపక్కల ఉన్న అనుమానితులందరినీ పాక్ ఆర్మీ వేటాడింది. మన దేశం కోసం, మన భద్రత కోసం తమ ఇళ్లను, కుటుంబాలను వదిలేసి పాకిస్తాన్లో ప్రాణాలు ఫనంగా పెట్టిన మన రా నెట్వర్క్ అంతా దొరికిపోయింది. ఎంతోమంది వీర భారతీయ ఏజెంట్లను పాకిస్తాన్ ఐఎస్ఐ పట్టుకొని గోళ్లు పీకేస్తూ, కరెంట్ షాకులు పెడుతూ, నరక యాతను చూపించి పాశవికంగా చంపేసింది. మన దేశ ప్రధాని నోరు జారిన ఒక్క మాట వల్ల మన వాళ్ళు నిర్మించిన ఒక అద్భుతమైన గూఢాచారి సామ్రాజ్యం నిలువునా కూలిపోయింది. ఎందరో అమరవీరుల శవాలు కనీసం దేశానికి కూడా రాలేదు. గూఢాచారి అంటే రంగుల ప్రపంచం కాదు, వెండితెరపై కనిపించే యాక్షన్ హీరో కాదు. 100 మిషన్లు విజయవంతం చేసినా పేరు బయటికి రాదు. ఒక్కసారి విఫలమైతే తిరిగి ఇంటికి కూడా రాలేకపోవచ్చు. పై స్థాయిలో జరిగిన ఒక చిన్న తప్పిదానికి మూల్యం మాత్రం వీరి ప్రాణాలే. గెలిచినా గుర్తింపు ఉండదు, చనిపోయినా ప్రశ్నించే వాళ్ళు ఉండరు. అదే గూఢాచారి జీవితం. ఇలాంటి చేదు నిజాలను గుండెల్లో దాచుకొని దేశ రక్షణ కోసం చీకట్లోనే పుట్టి, చీకట్లోనే పోరాడి, ఆ చీకట్లోనే కలిసిపోయే వీరులు మన రా ఏజెంట్స్. ఇది కేవలం 2 ఆపరేషన్స్ కథ మాత్రమేనండి. వచ్చే ఎపిసోడ్లో పాకిస్తాన్ ఆర్మీలోనే మేజర్ స్థాయికి ఎదిగి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రవీంద్ర కౌశిక్, ది బ్లాక్ టైగర్, అసలు సిసలైన రక్తం ఉడికించే కథను చెప్పుకుందాం. అలాగే ముంబై దాడుల తర్వాత పాక్పై మన వాళ్ళు చేసిన రివెంజ్ ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన రా వీరుల త్యాగానికి సాల్యూట్ చేస్తూ లైక్ చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.